ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్కి స్వాగతము. అప్డేట్లోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయగలరండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా స్వామివారికి సంబంధించి సెప్టెంబర్ నెలకి తిరుమల తిరుపతి నవనీత సేవ, పరకామణి సేవ, జనరల్ శ్రీవారి సేవ ఎప్పుడు విడుదలవుతుందో చెప్తాను. అలాగే సెప్టెంబర్ నెల వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి. అయినా కూడా 300 రూపాయల దర్శన టికెట్ లభించని వారు ఎన్ని రకాలుగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చో కూడా మీ అందరికీ రాబోయే ఈ 3 నెలల్లో నేను మీ అందరికీ వివరిస్తానండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి ఈ వీడియోని మీరు అందరూ లైక్ చేయాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇక ఫస్ట్ పాయింట్ మీరు చూశారు కదా, శ్రీవారి సేవ .tirumala.org అని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్లో క్లియర్గా రాసి ఉంది. ఈ నెల 27వ తారీఖున అంటే ఎల్లుండి ఉదయం 11 గంటలకు మీ అందరికీ కూడా తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ ఎవరైతే వాలంటీర్గా మీరందరూ చేయాలి, స్వామివారికి సేవ చేయాలి అనుకుంటున్నారో సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆన్లైన్ కోటా అనేది 27వ తారీఖున ఉదయం 11 గంటలకి విడుదలవుతుందండి. అలాగే అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు మీ అందరికీ నవనీత సేవ విడుదలవుతుందండి. అలాగే 1 గంటకు అంటే మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవ తిరుమలకి విడుదలవుతుందండి. సో దయచేసి సెప్టెంబర్ నెలలో స్వామివారికి సేవ చేసుకోవాలనుకున్న ప్రతి భక్తులు కూడా ఎల్లుండి 11 గంటలకి జనరల్ శ్రీవారి సేవ, 12 గంటలకు నవనీత సేవ, 1 గంటకి పరకామణి సేవ బుక్ చేసుకోవాల్సిందిగా నా వీడియో ద్వారా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇక ఈ వీడియోలో మీరందరూ మరొక విషయం తెలుసుకోవాలి. ఎవరైతే కనుక చేసుకోవాలి స్వామివారికి సేవ అనుకుంటున్నారో వారు ఈ శ్రీవారి సేవ .tirumala.org అని వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ లాగిన్ అయ్యి మీ మొబైల్ నెంబర్తో పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు లాగిన్ అవ్వలేదే అనుకోండి, రిజిస్టర్ అవ్వండి. ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, ఈ రిజిస్టర్ అని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ క్లిక్ చేసి రండి. అలాగే వెమ్మటే ఈ మెయిన్ పేజ్కి వచ్చి మరలా ఒకసారి లాగిన్ అయ్యి మీరే పేజ్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇలాగా శ్రీవారి సేవనా, పరకామణి సేవనా, ఏరియా ఆఫ్ సేవ ఎక్కడ తిరుమలలో. ఇప్పుడు సపోజ్ నేను మీకోసం శ్రీవారి సేవ సెలెక్ట్ చేసుకున్నా, అప్పుడు తిరుమలలోనా, అదర్స, తిరుపతిలోనా, నవనీత సేవనా. సపోజ్ శ్రీవారి సేవ తిరుమల సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత స్లాట్ 6 డేస్, మండే నుంచి అయితే 7 డేసా, థర్స్డే నుంచి, ఫ్రైడే నుంచి, ఇవన్నీ చెక్ చేసుకుని ఇక్కడ క్యాలెండర్ ఆటోమేటిక్గా మీకు సెప్టెంబర్ ఓపెన్ అవ్వగానే మీరు రేపు ఓపెన్ అవుతుందండి. అప్పుడు ఇక్కడ అవైలబుల్ కోటా అన్నీ కనిపిస్తే ఎంటర్ చేసి ఫిల్అప్ చేయండి. ఇది రేపు మీరు చేయవలసిన అంటే 27వ తారీఖున మీరు చేయవలసిన సేవ చేసుకోవాల్సిన అనుకున్న వాళ్ళు ఈ విధానం ద్వారా తప్పకుండా మీరు బుక్ చేసుకోండి. అలాగే చాలామంది కూడా 300 రూపాయల దర్శన టికెట్లు ఇంకా ఏమైనా దొరుకుతాయా, ఆఫ్లైన్లో ఏమైనా దొరుకుతాయా అని అడుగుతున్నారు. సో అసలు 300 రూపాయల దర్శన టికెట్ స్వామివారికి సంబంధించి స్పెషల్ దర్శన టికెట్ ఎవరైతే తీసుకోలేకపోయారో ఆన్లైన్ ద్వారా వారు ఎన్ని రకాలుగా దర్శనం చేసుకోవచ్చు నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా చెప్తానండి. సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా 300 రూపాయల దర్శన టికెట్ అయితే పూర్తి స్థాయిలో అయిపోయింది. ఇక మీకు ఉన్నటువంటి దారులు నేను చెప్పబోతున్న ఈ కొన్ని దారులు అనమాట. ఫస్ట్ ఏమిటి అంటే 300 రూపాయల దర్శన టికెట్ అనేది ఆఫ్లైన్లో ఇవ్వరు, ఓన్లీ ఆన్లైన్ టీటీడీ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు. అలాగే ఒకవేళ మీకు 300 రూపీస్ దర్శనం టికెట్లు కనుక మీకు ఆన్లైన్లో దొరకకపోతే తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఇక రెండో పాయింట్ ఏమిటి, సెప్టెంబర్ వరకు కూడా ఈ 300 రూపాయల దర్శన టికెట్లు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. అక్టోబర్ కోటా అనేది మరలా మీకు అంటే సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ కోటా కదండి, ఈ కోటా అనేది మీకు నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. అక్టోబర్ 300 రూపాయల దర్శన టికెట్ అనేది వచ్చే నెల జూలై 24వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. అలాగే ఒకవేళ మీకు 300 రూపాయల దర్శన టికెట్ లభించలేదే అనుకోండి, మీరు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా 500 రూపాయల దర్శన టికెట్లు ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. అది ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను ప్రతిరోజు మీ అందరికీ చెప్తూనే ఉన్నాను. మరొక అవకాశం ఏమిటి అంటే జూలై, ఆగస్టు నెలకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్ లభించని వారు ఏపీ ఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ, తమిళనాడు బస్సు విధానం ద్వారా కూడా మీరు బస్ టికెట్ అలాగే 300 రూపాయల దర్శన టికెట్ కలుపుకొని మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఈ విధానం కూడా ఒక అవకాశం మీ అందరికీ ఉంది. ఈ విధానం చాలామందికి తెలుసు అండి, కొంతమందికి తెలీదు. వారి కోసం మరలా చెప్తున్నా.
ఏపీఎస్ఆర్టీసీ అంటే బస్ టికెట్ బుక్ చేసుకునే వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లో కూడా మీరు బస్ టికెట్తో పాటు తిరుపతి వరకు 300 రూపాయల దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ విధానం అనేది జూలై ఆగస్ట్ నెలకైతే ఇంకా రిలీజ్ అవ్వలేదండి. అయినప్పుడు మీరు బుక్ చేసుకోండి. ఇక సెప్టెంబర్ నెలకి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ, తమిళనాడు టూరిజం అనేది కూడా ఇంకా మీకు ఓపెన్ అవ్వలేదు. మీరు ఇప్పటికైనా కూడా జూలై ఆగస్ట్ నెలకైతే చూసుకోవచ్చు. జూలై అయితే ఇప్పటికీ కూడా టీఎస్ఆర్టీసీలో, ఏపీఎస్ఆర్టీసీలో కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఇక ఇది కాకుండా ట్రైన్ టికెట్లు ఐఆర్సిటీసీ ప్యాకేజ్ ద్వారా కూడా మీరు ట్రైన్ టికెట్, దర్శనం టికెట్, అకామిడేషను, ట్రాన్స్పోర్టు, అలాగే 300 రూపాయల దర్శన టికెట్ ఆటోమేటిక్గా ఇందులో వస్తుంది. ఈ విధానం కూడా ట్రైన్ ప్యాకేజెస్ ద్వారా కూడా మీరు జూన్, జూలై, ఆగస్ట్ నెలకి కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా ఇవి కాకుండా మీ అందరికీ నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నా, టీటీడీ యాజమాన్యం వారు కొత్తగా గత 4-5 నెలల నుంచి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనే ఒక కొత్త విధానం అయితే తీసుకొని వచ్చారు. ఈ హోమం విధానం ద్వారా కూడా మీలో ఎవరైనా భక్తులు జూలై నెల సంబంధించి ఈరోజు బుకింగ్స్ అయిపోయినాయి కదండి, ఆగస్ట్ నెల సంబంధించి ఇంకా ఓపెన్ అవ్వాల. ఈ ఓపెనింగ్స్ అన్నీ అయినప్పుడు మీరు ఆగస్ట్ నెలకు సంబంధించి చక్కగా కూడా మీరు ఈ హోమం టికెట్లు బుక్ చేసుకొని ఈ హోమం అయిపోగానే కొండపైన స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ఈ హోమంకి సంబంధించి మీకు 50 టికెట్లు, అంటే ఒక టికెట్కి 2 వ్యక్తులు వెళ్ళవచ్చు. అంటే 100 మందికి ప్రతిరోజు కూడా ఈ అలిపిరి దగ్గర సప్తగో ప్రదక్షిణశాల అనే ఈ టెంపుల్లో ఉదయం 8 గంటల లోపల మీరు క్యూ లైన్లో నించుంటే 100 మంది చక్కగా ప్రతిరోజు ఇప్పటికీ కూడా జూన్, జూలై నెలకి కూడా, అంటే ఇంకా జూన్ ఇప్పుడు ఈరోజు 25 అనుకోండి, రేపు 26వ తారీఖున ఉదయం 8 గంటల లోపల మీరు ఆ గుడిలోకి వెళ్ళి నించుంటే హోమం టికెట్లు ఇస్తారు. ఆ హోమం అయిపోయాక మీరు 300 రూపాయల దర్శన టికెట్ క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా 100 మందికి ఆఫ్లైన్ విధానం ద్వారా ఇప్పటికి కూడా ప్రతిరోజు అవకాశం ఉంది. అలాగే ఇక నేను చెప్పాను కదండి, ఆగస్ట్ నెల కోట ఇంకా హోమం టికెట్లు అయితే విడుదల అవ్వలేదు. ఈ నెల అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకైతే జూలై కోట అయిపోయింది. సో మీరు అందరూ ఈ విషయం తెలుసుకోవాలి. ఇక ఇవి కాకుండా శ్రీవారి బ్రేక్ దర్శన టికెట్స్ అనేది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలకి సంబంధించి ఆఫ్లైన్ విధానం ద్వారా మీ అందరికీ కూడా కొండపైన జేఈఓ క్యాంప్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ కూడా మీరు ఉదయము 8 గంటలు, అంటే మీరు ఇక్కడ చూడండి నేను రాశాను, శ్రీవారి బ్రేక్ దర్శన్ టికెట్స్ ఫర్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆర్ అవైలబుల్ ఆఫ్లైన్ అట్ జేఈఓ క్యాంప్ ఆఫీస్ ఎట్ 8 AM షార్ప్, గో బిఫోర్ 6 AM. అంటే సపోజ్ మీరు ఈరోజు బ్రేక్ దర్శనం చూడాలి అనుకుంటున్నారు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలకు సంబంధించి మీరు ఏం చేస్తారు, అడిషనల్ జేఈఓ క్యాంప్ ఆఫీస్ తిరుమలలో ఉంది. ఇక్కడ మీరు ఉదయం 6 గంటల లోపలే కనుక వెళ్ళినట్లయితే మీకు 8 గంటలకి టికెట్లు ఇస్తారు. సో ఈ విధానం ద్వారా కూడా ప్రతిరోజు ఎప్పటికప్పుడు దర్శనం టికెట్లు, మీరు బ్రేక్ దర్శనం టికెట్లు పొంది కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి అవకాశమే. ఒకవేళ భక్తుల్లో మీరు ఎవరైనా కానీ ఎన్ఆర్ఐలు ఉన్నారే అనుకోండి, నాన్ రెసిడెంట్లు, వాళ్ళు డైరెక్ట్గా మీరు కొండపైన సుపదం క్యూ లైన్లోకి వెళ్ళి 300 రూపాయలు దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి, అంటే ఎన్ఆర్ఐలు అనుకోండి 300 రూపాయలు దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళేసి అప్పటికప్పుడు మీరు 300 రూపాయలు పే చేసి ఏటీసీ సర్కిల్లో దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి మీరు డబ్బులు పే చేసి 300 రూపాయల దర్శన టికెట్ తీసుకొని దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మిలిటరీ వాళ్ళు ఉన్నారు మన రాష్ట్ర, దేశ సరిహద్దుల్లో, రాష్ట్రం అని కాదు, డిఫరెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, చాలా రాష్ట్రాల్లో మన ఇండియా సరిహద్దుల్లో మిలిటరీ వాళ్ళు ఎవరైనా కానీ ఉన్నట్లయితే వారు కూడా డైరెక్ట్గా మీరు సుపదం క్యూ లైన్, అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఏటీసీ సర్కిల్ అండి, ఒక్కొక్కసారి ఇది మారుతూ ఉంటుంది, ఏటీసీ సర్కిల్ లేదా సుపదం, ఈ 2 చోట్ల ఏదో ఒక చోట ఖచ్చితంగా మీకు 300 రూపాయల దర్శన టికెట్ అప్పటికప్పుడు వస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ని విధాల ద్వారా మీ అందరికైతే అవకాశాలు అయితే ఇప్పటికి కూడా దండిగా ఉన్నాయండి. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే ఇవన్నీ కాదు, మేము ఇక బాధలన్నీ పడలేము అనుకున్నారే అనుకోండి, ప్రతిరోజు కూడా సర్వదర్శనము దర్శనం టోకెన్లు, ఫ్రీ టోకెన్లు అనేవి మీ అందరికీ కూడా రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోనూ, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లో అయితే భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ నడక మార్గంలో వెళ్ళాలనుకుంటే దివ్యదర్శన టోకెన్లు కూడా భక్తులకు అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి అద్భుతమైన అవకాశాలండి. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని ఉన్న అన్ని అవకాశాలని వాడుకుంటారని నేను ఆశిస్తూ, మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడిందని భావిస్తూ, మీరు తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తే 10 మందికి మీలాగా తెలియని వారికి ఈ వీడియో ఎంతగానో హెల్ప్ అవుతుంది. మరి ఈ వీడియో నేను ఇప్పటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.